మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షణ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 136 కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన దీన దశలో ఉన్న వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దీన దశలో ఉన్నప్పుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మనం దీన దశలోకి వెళ్ళినప్పుడు మనతో ఉన్నవారు కానీ మనకైన వారు కానీ ఎవరైనా మన చెయ్యి వదులుతారు. కానీ ఈ సర్వోన్నతమైన దేవుడు అంటున్న మాట ఏంటంటే దీన దశలో ఉన్నవారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. చూడండి, మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయంకర దీనదశలోకి వెళ్ళిపోయారు. భయంకరమైన అరణ్య రోదన శోధన వాళ్ళ జీవితంలో ఐగుప్తు అనే శరలో బానిసత్వాన్ని ఊగిస్తూ ఒక బానిస బ్రతుకుతున్న వారి జీవితాన్ని ఆ దీన దశలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు అనే శరలో నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించు దేశంలోకి ప్రభు నడిపించాడు. అదేవిధంగా మనం గమనించినప్పుడు యోబు యొక్క జీవితం కూడా గమనించినప్పుడు ఊజు దేశంలో ఒకప్పుడు గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, ఆశీర్వదించబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఆ దేశంలో మిక్కిలి ధనవంతుడిగా ఉన్న తన జీవితంలోకి తెలియని పరిస్థితుల్లో భయంకర శోధన తన జీవితంలో కలిగి తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయి దీనదశలోకి వెళ్ళిపోయాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు దీనదశలోకి వెళ్ళిన ప్రజల్ని ప్రభు మౌనంగా చూస్తూ ఉండేవాడు కాదు, కానీ వారిని పైకి లేవనెత్తే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో వాక్యం అంటున్న నీ జీవితంలో కూడా నువ్వు ఒకప్పుడు ఒకరికి ఇచ్చే చేయగా నీకు ఉందాము, ఈరోజు పరిస్థితుల ప్రభావం అన్నీ కోల్పోయి ఒకరి దగ్గర చేయి దాసే స్థితికి నువ్వు వచ్చినవేమో. ప్రియ దేవుడి బిడ్డ, మరి ఏ పరిస్థితులను బట్టి నువ్వు దీనదశలోకి వెళ్ళిపోయావో, ఏ పరిస్థితులు నీ జీవితంలో తారుమారైపోయాయో, మరి ఇది కలిగిందంత సమస్తాన్ని పోగొట్టుకునేవేమో. ఒకవేళ నీ జీవితమే పతనమైన పరిస్థితుల్లో, అంగలార్పుల మధ్య వేదన పరిస్థితుల్లో ఈ స్థితి నుంచి ఇంకెవరు లేపలేరేమో, ఎవరు నాకు సహాయం చేయలేరు, అయ్యో అని భయంకరంగా అంగలారుస్తూ ఏడుస్తూ కన్నీటి రోదనతోనూ ఈ సమయంలో దిక్కుదోసిన స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన వేదన, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోయింది, ఎందుకు నా బిడ్డల జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి వేదనకర పరిస్థితులు ఒకవేళ ఉన్నవేమో, అందరినీ చేయబడవచ్చు. ఒకప్పుడు నీ సహాయం పొందుకున్నవారు ఈరోజు నీ స్థితిని చూసి అందరు నీకు దూరం అయిపోవచ్చు. దూరమాట కావటమే కాకుండా నీ మీద అనేక నిందలు అవమానాలు మోపుతున్నారేమో, నీ స్థితిని బట్టి హేళనకరంగా మాట్లాడుతున్నారేమో, అవమానకరంగా మాట్లాడుతున్నారేమో, చుట్టుపొట్టు మాటలతో ఒకవేళ నీ జీవితాన్ని కృంగదీస్తున్నారేమో. ఒక పక్క సమస్యలు, ఒక పక్క కోల్పోయిన పరిస్థితులు, ఒక పక్క మనుషుల మాటలు భరించలేని స్థితిలో ఒకవేళ ఉన్నవేమో. కనుక పరిస్థితులు తారుమారైపోవచ్చు. నిజమే, ఇది నీవు ఒకవేళ ఊహించుకోలేవచ్చు. నీ జీవితం ఇది ఏ రోజు నువ్వు అనుకోవచ్చు, ఈ స్థితికి మా కుటుంబం వస్తుందని, ఈ స్థితికి నా బిడ్డలు అవుతారని, ఈ స్థితిలో మేము కొనసాగుతామని ఒకవేళ ఊహించకపోవచ్చు. కానీ ఊహించిన పరిస్థితుల్లో మరి ఎందు నిమిత్తమో ఏ పరిస్థితుల్లో ఒకవేళ హీనదశకు వచ్చేవేమో, దీన దరిద్రులుగా మారిపోయిన ఒకవేళ నీ జీవితం ఉందేమో, ఈ సర్వోన్నత దేవుడు ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా
సమస్తము నువ్వు చీకటిగా ఊపిలోకి వెళ్ళిపోయినా, భయంకర శోధనలోకి, సమస్యలోకి వెళ్ళిపోయినా, ఒకవేళ కొన్ని నువ్వే తెచ్చుకున్న సమస్యలు ఉండవచ్చు, తెలుసో తెలియకో మరి యొక్క సమస్యలో పడిపోయి ఉండవచ్చు, అగాధంలోకి పడిపోయి ఉండవచ్చు. అయ్యో దీంట్లో నుంచి నేను బయటకు రాలేనేమో, అయ్యో నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను, నా బ్రతుకు నేనే నాశనం చేసుకున్నానని చెప్పేసి నీకు నీవే అవమానించుకుంటూ, నిన్ను నీవే దూషించుకుంటూ ఒకవేళ నీ జీవితం కొనసాగుతుందేమో. ఎందుకో ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు ఒక ప్రేరేపణతో నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితి ఎలా అయినా అన్ని పోగొట్టుకొని కోల్పోయి ఇదిగో మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో, ఒకవేళ తలెత్తుకోలేని స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతున్న ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ దీన దశను నా ప్రభు చూస్తున్నాడు. ఆయన నువ్వు పడుతున్న ప్రతి వేదన చూస్తున్నాడు, నువ్వు పెడుతున్న ప్రతి కన్నీటిని చూశాడు. ఎవరు చెప్పుకోలేక ఇదిగో 4 గోళ్ల మధ్య నలిగిపోతున్నవేమో, చెప్పుకుంటే అది అవమానకరంగా నీ జీవితం ఉంటుందని చెప్పేసి ఒకవేళ కృంగిపోతూ నలిగిపోతూ నీకు నీవే అర్థం కాని స్థితిలో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, ప్రియదేవుడి బిడ్డ, ప్రజలకి సంతోషం కనిపిస్తున్నామేమో, అందరికి ఆనందంగా కనిపిస్తున్నవేమో, ఒకవేళ నీ అంతరంగా నువ్వు చూసుకున్నప్పుడు నిన్ను నీవే ఒకవేళ ప్రశ్నించుకునే పరిస్థితుల్లో, నీకు నీవే బాధపడే పరిస్థితుల్లో, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, అయ్యో ఎందుకు నా బ్రతుకే ఇలా ఉందని చెప్పేసి నీ స్థితిని ఒకవేళ కొనసాగుతున్నవేమో, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన దీనదశలో ఉన్నవారిని ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఆయన మనుషులు మనం మర్చిపోవచ్చు, మనుషులు అంతా దూరం అయిపోవచ్చు. ప్రియ దేవుడి బిడ్డ, మరి నువ్వే స్థితిలోకి వెళ్ళినా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక వాగ్దానపూర్వక నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ జీవితంలో నువ్వే స్థితిలోకి వెళ్ళినా కూడా నీ పరిస్థితులన్నీ తారుమారు అవబోతున్నాయి. మరలా ఒకవేళ నువ్వు ఊహించని స్థితిలో నా దేవుడు నేను ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఎవరి దగ్గరైతే అవమానాస్పదంగా ఉన్నావో, ఎవరి దగ్గర తలదించుకున్న పరిస్థితులు ఉన్నావో, ఎవరైతే నీ వైపు వేలెత్తి చూస్తున్నారో వారి వద్దనే నా దేవుడు ఘనతగా నా ప్రభు నిలబెట్టబోతున్నాడు. అయితే ఈ సర్వోన్నత దేవాది దేవుడి వైపు నువ్వు రాగలిగితే, నీ జీవితానికి ఆయనకు అప్పగించుకోగలిగితే, నువ్వు ఏ స్థితిలో కోల్పోయావు, ఏ స్థితిలో పోగొట్టుకున్నావో మరి దాన్ని నువ్వు సరిచేసుకోలేవు, కానీ సర్వోన్నతమైన దేవునికి నువ్వు అప్పగించగలిగితే నీ జీవితాన్ని నా దేవుడు మధురంగా మార్చగల దేవుడు. ఆయన నీ పరిస్థితుల్ని మరి యొక్క తారుమారి నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో మార్చగల సర్వోన్నతుడు నా ప్రభు యేసుక్రీస్తు. చూడండి, మనం గమనించినప్పుడు ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు వైపు చూడు, ప్రభు మీద ఆధారపడు. సర్వోన్నతమైన దేవుని వైపు ఎండిపోయింది అనుకుంటున్నావా? ఎండిపోయిన జీవితాన్ని సిగిరింపు చేయగల దేవుడు ఆయన, అద్భుతం చేయగల దేవుడు ఆయన, ఆశ్చర్యకర జరిగించ సర్వోన్నతుడు ఆయన మన పక్షాన ఉండగా నువ్వే విషయంలో భయపడలేదు. నువ్వు చేయాల్సింది నీ జీవితానికి ఆయనకు అప్పగించుకో. ఇంతవరకు నువ్వు పోరాడావేమో, నీ రకరకాల ప్రయత్నాలు చేసావేమో, నీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన చేతికి అప్పగించుకుంటే నీ జీవితము ఒక మధురంగాను, ఒక ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను నా ప్రభు నింపబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాల స్వామి, ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. దీనులను ప్రభు మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుంటానని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో వాళ్ళు దీన స్థితిలోకి వెళ్ళారో, ఏది కోల్పోయి పోగొట్టుకునే స్థితిలో ఉన్నారు ప్రభునికి స్తోత్రాలయ్యా. వారిని జ్ఞాపకం చేసుకొని వారు ఉన్న స్థితి నుంచి విడిపించిన తండ్రి, వారు ఉన్నత స్థానం నిలబెట్టి నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.